హృదయపూర్వకంగా ఆ దేవాతి దేవుని మనం స్తుతిద్దాం. బిడ్డలారా, అందరూ మీ నోళ్లు తెరచి దేవుని స్తుతించండి. ఎందుకంటే మనం ఇంకా ఈ 2024 ఆఖరి నెలలో ఉన్నాం కదా. ఎంత గొప్ప విషయం! ఎంతమందో తమ ప్రాణాలను కోల్పోయి ఎన్నో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఏమి కోల్పోకుండా సజీవ లెక్కల్లో నిన్ను నన్ను ఉంచిన ఆ దేవాది దేవుణ్ణి మనమందరం స్తుతిద్దాం. ఎవరు అన్ని మనస్కులుగా ఉండద్దు. ఈ నిమిషము మరు నిమిషము నీకు నాకు తెలియదు కదా. ఎందుకంటే నీ నా జీవితము నీటి బుడగ వంటిది. ఎవరు అన్ని మనస్కులుగా ఉండకుండా హృదయం తెరిచి నోర్లు తెరిచి దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. బిడ్డలారా, మీ హృదయాలు తెరవండి, నోర్లు తెరవండి. ఎందుకంటే మనము ఈ సంవత్సరము ఆఖరి నెలలో ఉన్నాం. ఎవరికి లేని గొప్ప ధన్యతను దేవుడు నీకు నాకు దయచేశాడు కదా. ఆయన పాద సన్నిధిలో మన హృదయాలు కృమ్మరించి మన మధ్యకు వేడి చేసిన నాదును మనం స్తుతిద్దాం. దేవా మీకు వందనం, రాజా మీకు వందనం, సర్వాధికారి మీకు వందనం, సర్వోన్నతుడా మీకు వందనం, తండ్రి మీకు వందనం, స్తోత్రం, అద్వితీయుడా మీకు వందనం, ఆరాధ్యుడా మీకు వందనం, తండ్రి మీకు స్తోత్రము నాయన. మా స్తుతుల మీద ఆచియుడా మీకు వందనం. అందరికి ఇక్కడ నోళ్ళు ఉన్నాయి. మనందరికీ దేవుడు మంచి గాత్రాలను ఇచ్చాడు, మంచి నోటిని ఇచ్చాడు. ఈ నోరుని మనం ఎన్నో పరిపరి విధాలుగా ఉపయోగించుంటాం. కానీ ఉపయోగకరమైన విషయానికి ఈ రోజు మనం ఉపయోగిద్దాం. మన నోళ్ళు తెరిచి, మన హృదయాలు తెరిచి మన దేవుడిని మనం స్తుతిద్దాం. ఎవరు అన్య మనస్కులుగా ఉండద్దు. దేవాటి దేవుడి హృదయంలోనికి ఆహ్వానించండి. నిన్ను నన్ను దర్శించడానికి, నీ పాపాన్ని నా పాపాన్ని కడగడానికి, నీ కన్నిటిని నా కన్నిటిని తుడవడానికి, నిన్ను నన్ను ఆదరించడానికి ఆ దౌల సింహాసనాన్ని వదిలి దేవాటి దేవుడు ఈ రోజు ఈ ఆలయంలో ఉన్నాడు. బిడ్డగారా, ఎవ్వరు నిర్లక్ష్యముగా ఉండద్దు. ఆయన స్తుతిద్దాం, ఆయన పాదాలు ఒడిసి పట్టుకుందాం. తండ్రి మీకు వందనమయ, దేవా మీకు వందనమయ, రాజా మీకు వందనమయ, యేసయ్యా మీకు వందనమయ. హల్లెలూయా, మీరు మాకు ఇచ్చిన స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. I
Thank you.
పరమసింహమా నీతో నిత్యము విజయహాసమే తండ్రి. నీకు వందనమయ్యా. అవునయ్యా అయ్యా, యూదా గోత్రపు సింహము మీరు నాయన. మీరు మాతో ఉంటే నిత్యము మాకు విజయహాసమే కదా దేవా. స్తోత్రము నాయన. యేసయ్య ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క బాధను వేదన చూసిన నా గొప్ప దేవా, మాకు విజయాన్ని దయచేసినందుకు వందనాలు తండ్రి. అయ్యా విజయహాసముతో నాయన నీ బిడ్డలుగా ఈ లోకములో నాయన తండ్రి మీ పరిచయం చేయటకు నాయన నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు లేపుతున్నందుకు వందనాలు రాజా. వందనాలయ. అవును తండ్రి అయ్యా, మీరెంత రోషము కలిగిన దేవుడు అయ్యా తండ్రి. మీ బిడ్డలుగా ఉన్న మేము కూడా రోషము కలిగిన ఈ లోకంలోనైనా నీకు మాదిరిగానైనా జీవించే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి. అటువంటి రోషాన్ని మాకు దయచేయండి ఆయన. మీ యొక్క నిబద్ధతను మాకు దయచేయండి రాజా. మీకు వందనమయ వందనమయ వందనమయ. యేసయ్య మా మధ్యకు మీరు వచ్చినందుకు వందనమయ అయ్యా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దర్శిస్తున్నందుకు వందనమయ. ప్రతి ఒక్క బిడ్డగా మాట్లాడుతున్నందుకు వందనమయ. తండ్రి ఏ బిడ్డైతే కన్నీటితో మీ పాదాలు కడుగుతారైనా ఆ బిడ్డను మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలనైనా. ఏ బిడ్డ హృదయాలు తెరిచి హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు నాయన, హృదయాంత రంగాలకు ప్రవేశించినైనా మా హృదయాలను సిద్ధపరిచి మా జీవితాలను చక్కబెట్టినైనా ఈ లోకంలో మీకు మాదిరిగా బతికే బిడ్డలుగా మేము ఉండే భాగము మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ త్వరలో తిరిగి రానని యేసయ్య నామం పేరిట అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ. జరిపించిన నీకు అలాగే పాల్గొన్న అందరికీ పిల్లరా, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నాకు చెప్పరా, ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకోండి. మీ పక్కన వాళ్ళకి చక్కటి నుంచి చెప్పండి. శత్రువు లేరు కదా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అవును, ఈ నెలంతా క్రిస్మస్ మనకు. అసలు సంవత్సరం అంతా క్రిస్మసే. అసలు క్రిస్మస్ అంటే చాలా టూకీగా చాలా కొద్ది నిమిషాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంటే అర్థం అవుతుంది, వినకపోతే అర్థం కాదు. వ్యర్థమే. క్రిస్మస్ అంటే ఏమిటి నేను చెప్తాను, మీరు సొంతంగా చెప్పొద్దు, మీకు తెలియదు. క్రిస్మస్ అంటే బహుమానం. ఇది దేవుని స్తోత్రం చెప్తున్నాను. సారీ, నేను హార్ట్ పేషెంట్ కాబట్టి ఎక్కువగా అరవకూడదని ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. పిల్లగా గ్రీకు లాటిన్, గ్రీకు లాటిన్ మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో రాయబడింది హిబ్రూ భాషలో, తర్వాత గ్రీకుకు మార్చబడింది, తర్వాత లాటిన్ భాషకు మార్చబడింది, తర్వాత ఇంగ్లీష్కు తర్జుమా చేయబడింది, ఆ తర్వాత అన్ని భాషలకు తర్జుమా చేయబడింది. క్రోస్ట్ అనేది గ్రీకు పదం. మాస్ నాయసురా, వాడు నాయసురా కొడుతాడు బాబా మాస్ అంటే మీరు వెళ్ళిపోతారేమో, ఆడే ఉన్నాడు. వాడికి తెలియక, అసలు దానికి అర్థం తెలియక ఆ పేరు పెట్టాడు కదా. మాస్ అంటే అర్థం తెలుసా? లాటిన్ భాష. ఏ భాష అంటే దేవుని పూజించడం, దేవుని ఆరాధించడం. అది అందరికీ వాడని వాళ్ళు. దాంట్లో రాసిందంట, ఈ మాస్ అనే పదము సృష్టికర్త అయిన దేవుని ఆరాధించడానికి మాత్రమే వాడతారు. మాస్ అని మన తెలుగు తెలియక ఈ రోజు దీన్ని ఎక్కువ వాడతారు. కాబట్టి క్రోస్ట్
మరియు మాస్. క్రోస్ట్ అంటే ఏంటి చెప్పలేదు కదా. క్రోస్ట్ అంటే అది గ్రీకు పదము క్రీస్తు అని అర్థం. ఏంటి? క్రీస్తు. ఆ గ్రీకులట అభిషిక్తుడు. క్రోస్ట్ అంటే అభిషిక్తుడు అని అర్థం ఉంటుంది. ఏమర్థం ఉందమ్మా? అభిషేకుడు. అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే ఏంటి? క్రీస్తు. అంటే దేవుని ఆరాధన చేయడం. విశ్వాస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం. ఎవరిని ఆరాధన చేయడం? దేవుని. అభిషేక్తుని ఆరాధన చేయడం. యేసు క్రీస్తుని ఆరాధించడం. గొల్లలు వెళ్ళారు, దేవుణ్ణి ఆరాధించారు. జ్ఞానులు వెళ్ళారు, దేవుణ్ణి పూజ అన్నా ఆరాధన ఒకటే భావన. పూజించడం వల్ల ఆరాధించడం వల్ల ఒకటే భావన, ఒకటే అర్థం. ఇక్కడ అది క్రిస్మస్ అంటే అర్థం. సరే కానీ మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతా, బాగా అయినండి. యేసు క్రీస్తు ప్రభు పుట్టాడా వచ్చాడా? యేసు మళ్ళా చెప్తున్నా, బాగా ఇని సమాధానం చెప్పండి. యేసు క్రీస్తు ప్రభు జన్మించాడా లేకపోతే వచ్చాడా? చదవండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం చదవమ్మా. ఆ వాక్యము ఏ వాక్యము? ఏ వాక్యము? ఆది యందు వాక్యమై ఉన్న వాక్యము. అలాగే దేవుని యొద్దనున్న వాక్యము. అలాగే దేవుడై ఉన్న వాక్యము. అనగా ఆ దేవుడు, అనగా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మన మధ్య నివసించెను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. 11వ వచనంలో ఉంది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులను అంగీకరించెను. యేసు క్రీస్తు ప్రభు పుట్టుక గురించి అపోస్తలుడైన పౌలు గారు 8 వచనాలలో క్రీస్తు వచ్చెను 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 అని రాశాడు. యోహాను గారు కూడా ఇక్కడ ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన వచ్చాడు మన మధ్యకి. పుట్టడం అంటే అర్థం చెప్తానండి. జన్మించడం అంటే అర్థం. అతను అంతకుముందు లేనివాడు. ఇప్పుడు నేను జన్మించా మా తల్లిదండ్రులు. నేను అంతకుముందు ఉన్నానా? మా తాతనో మా నాయన ఇవ్వలేదు. అన్ని తాత పోలికలు వచ్చినాయి. వాళ్ళు తాత ముందు లేదు. బుద్ధులు రావచ్చు కానీ పోలికలు రావచ్చు కానీ నేనేమన్నా మా తాతనే కదమ్మా. చాలా మంది 5వ సోదరులు చెప్పినట్టుగా 7 జన్మలు ఉంటాయి. కుక్క జన్మెత్తాం, పిల్లి జన్మెత్తాం, పల్లి జన్మెత్తాం, అవన్నీ ఒకటే. హైందవ పండితులు కూడా చెప్తున్నారు. రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, అరే మూర్ఖులారా, జన్మ అనేది మానవీయ జన్మ పవిత్రమైంది. అది ఒకేసారి ఉంటుంది. మూర్ఖత్వంగా మాట్లాడకండి అని ఆయనే కనిపిస్తాడు. హైందవ ఈ జన్మలు ఉంటాయని చెప్పేవాడు. కాబట్టి పుట్టడం అంటే అర్థం ఏంటంటే అంతకుముందు ఉండడు. ఆయన ఏంటుడా ఆయన ఇంట్లో ఉడకొని ఉంటుంది. ఆయన అంతకుముందు మీరెవరు కూడా అంతకు పూర్వం లేరు. ఈ లోకంలో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా అంతకు పూర్వం లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడున్నాడట? ఆది యందు. ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుని యొద్ద. ఆయనే ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా.
ఇంకోసారి చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు అంటారు, మీరు ఎవ్వరు కూడా తండ్రిని చూడలేదు, నన్ను చూస్తే అమ్మా తండ్రిని చూసినట్టే, నేను తండ్రి ఏకమై ఉన్నాము. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, సృష్టికర్త అయిన ఆ తండ్రిని ఎవ్వరు చూడలే, మేము చూసాము అని చెప్పుకునే వాళ్ళు మోసగాళ్ళు. నలభై దినాలు సినాయి కొండ పైన ఉపవాసం ఉండి ఆహార పానీయాలు మానేసి ప్రార్థించే మోషే అడిగాడు, అయ్యా ఒక్కసారి ఏమన్నాడు దేవుడు? మోషే నువ్వు తట్టుకోలేవు కదా ఆయన అన్నాడు, నువ్వు తట్టుకోలేవు ఈ మహిమ, ఎందుకంటే ఇది మట్టి శరీరం, మన కళ్ళు మట్టియే, మన ముక్కు మట్టిదే, మన హృదయం మట్టిదే, మన బాడీ అంతా మట్టే. ఈ మహిమ శరీరులు మాత్రమే నన్ను చూడగలరు. ఇంకొక రహస్యం చెప్పనా? దేవదూతలు కూడా యెహోవా దేవుని డైరెక్ట్ గా చూడలేదు. తప్పటి కొడుకు దేవుడు మాత్రం తప్పటి గట్టిగా అర్థం చెప్పలేదు. దేవదూతలకే లేని ఆ భాగ్యము, మరి దేవదూతలు మహిమ శరీరులు కదా, ఆ మహిమ సరిపోదు, ఆ శక్తి సరిపోదు, ఆ కన్నులు సరిపోవు. 1000 సూర్యకాంతవంతమైన మహిమది. ఒక్క సూర్యుడే చూడలేము మనం. డైరెక్ట్ గా సూర్యుడిని చూడగలమా? అరే నడుగా చూడగలమా సూర్యుడిని? చూస్తామేమో పడిపోతాం. ఒక వ్యక్తి చూస్తే ఏమవుతాయి? మరి ఆయన సృష్టించిన సూర్యుడే చూడలేదు నువ్వు. 1000 సూర్యుల వంటి కాంతి కలిగిన మహిమ కలిగిన ఆ దేవదేవుని ఊరు చూస్తారు. అసలు క్రిస్మస్ రహస్యం చెప్పనా? యేసుక్రీస్తు రూపం ఎందుకు వచ్చాడంటే, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, అసలు దేవుని ఎవరు చూడలేదు, నన్ను ఎవరు చూడలేదు, నన్ను చూసే భాగ్యం మానవుడు కలగజేయాలని ఆయన మానవ శరీరంగా పుట్టాడు. అదే చెప్పగలుగుతారు. యేసయ్య గాని స్త్రీ సంతానంగా మరియమ్మ గర్భం ద్వారా లోకంలో పుట్టకపోయి ఉంటే మీరెవరు కూడా దేవుని చూడలేదు. కానీ అప్పుడు అందుకే అంటాడు, నన్ను చూశారా తండ్రి చూసినట్టే. ఇప్పుడు మనం దేవుని చూసావా లేదా? నేను ఇందాక ఒక మాట చెప్పా, ఎవ్వరు కూడా దేవుని చూడలేదు అని. కానీ దానికి యేసయ్య ఏం చేశాడంటే, 2024 సంవత్సరాలు క్రితం ఈ లోకానికి వచ్చిన తర్వాత అందరూ దేవుని చూసే ఆ మహత్భాగ్యాన్ని ఆ ప్రభు కల్పించాడు. తప్పకుండా దేవుని చూసాడు. దట్ ఈస్ క్రిస్మస్. వింటున్నారమ్మా? అర్థమవుతుందా? బాలయేసిన ఊరు చూశారు. ఫస్ట్ చెప్పండి, ఏమి గొల్లల కంటే జ్ఞానంతులు లేరా? ఏరోళ్ళు చూశారు. అంటే అర్థమైందమ్మా. ఉంటే ఎందుకు దేవుడు అవకాశం కల్పించాడు చెప్పు? నువ్వే చెప్పు. అంటే దీనుల కోసం వచ్చాడు. దీనత్వం కలిగిన ప్రభు. చాలా మంది అనుకోవచ్చు, అదే కానీ రాజే దర్శించుంటే రాజులకే కావాలా ఆయన దర్శనం ఇచ్చేది, కామర్కి వీలేమో, చదువులలో వీలేమో, ముద్దోడికి వీలేమో, ఈరోజు వీలేమో. తర్వాత జ్ఞానవంతులు వచ్చారు, అది వేరే విషయం. మొదటి దర్శనం ఎవరు ఇచ్చాడు? దీనత్వం కలిగి పామరుని ఎర్రోళ్ళకి ఇచ్చాడు అనుకుందాం. గొల్లలంటే ఎర్రోళ్ళు, ఎవరు లేదు గొల్లలు అంటే ఎర్రోళ్ళు. వాళ్ళు కొత్త తేడాగా అక్కడ బయట. ఇప్పుడు మహా జ్ఞానవంతులు ఉన్నారు, మీరు ఏది గొల్లలు అంటారు. కొత్తదే, ఏదో పెద్దోళ్ళు సాకం చెప్పారు కానీ
వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. అఖిలేష్ యాదవ్ అమ్మా వాళ్ళ నాయన ముఖ్యమంత్రి. అంటే దేశాన్ని పరిపాలించే వాళ్ళు కూడా ఉన్నారు. అది తప్పు. అయితే వీళ్ళు పామరులు. ఎవరు పామరులు? బాగా ఏంటంటే మీకు కట్టేప్పుడు చెప్తున్నా. జో మాట కూడా వాడతా, ఇబ్బంది ఏం లేదు. నిద్ర మాత్రం పోవాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వెర్రి వాళ్ళకు కనబడ్డాడు. ఆ మహామహుడు, ఆ మహోన్నతుడు, ఆ సర్వ సృష్టికర్త, ఆ సర్వాధికారి అయిన దేవుడు 40 దినాలు ఉపవాసం ఉండి 40 దినాలు ప్రార్థన చేసి, అయ్యా నీ ముఖదర్శనం కలుగు చేయని మోచి అడిగితే నువ్వు నన్ను చూడలేవురా అన్నాడు. మరి ఎంతమంది చెప్తావయ్యా ఇలాగా? నీ ముఖదర్శనం ఎప్పుడు అంటే ఆయన ఆలోచించాడు. నా ప్రజలకు నన్ను నేను కనపరుచుకోవాలంటే ఏం చేయాలా? అమ్మా సేవ భాష అర్థం కావాలంటే నువ్వు సేవగా మారాలా? అల్లే చెప్పండి ఒకసారి. సేవలు మాట్లాడుకుంటే లేదా? అరే లడ్డు చూసే ఎప్పుడైనా సేవలు మాట్లాడుకో. చాలాసార్లు చూసినప్పుడు ఇప్పుడు ఓ చూడు కావాలంటే ఒక సేవ పోతా కాసేపు ఆగి దాంతో మాట్లాడద్దు. అదేం చేస్తుందంటే దీంతోనే పోతుంది. మళ్ళా కారణమేదే అక్కడ అది ఉంది, అక్కడ తిండి ఉంది, పోతుందా వరుసగా పోతాయి. అవి భలే మాట్లాడుకుంటాయి. ఒకటి ఇట్లా అనుకుంటా మాట్లాడుకుంటాయి. మరి మానవీయ మనుషులకు దైవ సంభూతులైన ఆ మహామహుడైన దేవుడు కనబడాలి అంటే, మానవులకు దర్శనం కావాలి అంటే ఆయన ఎవరుగా పుట్టాలా? మనం సేవలుగా పుట్టినట్టు ఆయన మానవుడిగా పుట్టాలా? అల్లే చెప్పండి ఒకసారి. ఆయన మానవుడిగా పుట్టాలి. అందుకే ఆయన మహిమ శరీరము వదిలి అంటే ఇక్కడ నేను వచ్చాను అంటున్నా, పుట్టలేదు అని మొదటి నేర్చుకోండి. యేసు క్రీస్తు జన్మించలే. జన్మ అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు లేని వాడు రావడం, పుట్టడం లోకంలో. అది ఏ జన్మైనా. అయితే ఈయన ఇంతకుముందు ఉన్నవాడు, ఆది యందు ఉన్నవాడు, అంతంలో ఉన్నవాడు. అమ్మ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? వేరమ్మా ఆ మాట కాదు, ఒక మాట చెప్పలేదా? నేను చెప్పిన మాటే చెప్తుంది. అది కరెక్ట్ మాట. ఆది కాండం 1వ అధ్యాయం కలిగితే ఆయన ఎప్పుడున్నవాడు? ఈ భూమి లేదు, ఈ సృష్టి లేదు. ఈ భూమి 2వ భూమి, ఇది 3వ భూమి రాబోతుంది. యేసయ్యకు 3 అంటే మన ఇష్టం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 3వ భూమి రాబోతుంది. దేవుడు భూమిని సృష్టించాడు. ఎందుకు తెలుసా? ఆ భూమి లైఫ్ కాకూడదని, ఆ భూమి నిరంతరం నిలబడాలని, ఆ భూమి పైన దేవుని మహిమ ఉండాలని, ఆ భూమి పైన దేవుని ఆత్మ అలలాడాలని, ఆ భూమిలో పరిశుద్ధతే నివాసం చేయాలని, ఆ భూమిలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉండాలని ఒక భూమిని సృష్టించాడు. అయితే అది నిరాకారంలో ఎందుకు మారింది అంటే చెప్పండి. ఎవరు తెలిసిన వాళ్ళు యోచన మనం చెప్పాలి. మిగతా వాళ్ళు ఎవరేం చెప్పండి. ఏమా అంటే సృష్టి మీద లేదా? భూమి ఉన్నది, భూమి పైన పరిశుద్ధత ఉన్నది, భూమి పైన దేవుని ఆత్మ ఉన్నది, భూమి పైన మహిమ ఉండింది. సాతాను గాడు ఒక్క తోపు దోషాడు. ఆడి నుంచి వాడు వచ్చి భూమి మీద పడాడు. భూమి అంతా నాశనం అయిపోయింది, అంధకారముగా మారిపోయింది. కాబట్టి కొట్టు దేవుడు మారిపోతాడు. ఏ విధంగా మారిపోయిందే? నిరాకారముగాను. అయితే
నీళ్లు కమ్మిండెను, అయితే నీళ్లపైన దేవుని ఆత్మ అల్లలాడుచుండెను. అంటే అర్థమేంటి? దేవుని ఆత్మ ఉండాలనే భూమి మీద. ఉంది, ఉంది. ఎందుకు అల్లలాడుతుంది? అయ్యో, ఈ భూమి నిరాకారంగా అయిపోయిందే, ఈ భూమి ఆకారంలో ఎందుకు అయిపోయిందే, అయ్యా ఇకపోండి, ఈ భూమి శపించబడిన దానికి అయిపోయిందే. అక్కడికి ఏం చేస్తారు? వెళ్ళండి, ఈ భూమి ఈ విధంగా ఉంది. ఎప్పుడైనా సరే మరలా ఈ భూమి పూర్ణ స్థితికి రావాలని అల్లలాడటం అర్థం చెప్పండి అమ్మా. శాతమని చెప్పు. అల్లాడించడం అంటే అర్థం ఏంటి? ఏ శాస్త్రాలు? మీ చేతులు అల్లాడిస్తూ దేవునికి స్తోత్రం చెప్పండి. అల్లాడించడం అంటే అర్థం ఏంటి? వదులుతూ ఉంది అటు ఇటు. ఎందుకో? దేవుని ముఖ దర్శనం కోసమో, దేవుని మహిమ కోసమో, దేవుని పరిశుద్ధత కోసమో అల్లాడుతూ ఉన్నది. అది ఏదే సబ్జెక్ట్? నా సబ్జెక్ట్ మాత్రం. సరే ప్రియులారా, దేవుడు వచ్చాడు, ఆయనకై ఆయనే వచ్చాడు లోకానికి. ఆయనకై ఆయనే వచ్చాడు, ఆయన జన్మించలేదు. ఆయన వచ్చాడంటే ఏ విధంగా వచ్చాడు? లోకానికి రావాలంటే, మానవుడిగా రావాలంటే జన్మించాలి కాబట్టి జన్మించాడు. అదే చెప్పండి ఒకసారి. జన్మించాలి కాబట్టి స్వయం బహుడుగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన వచ్చాడు. లోకంలో మానవుడిగా పుట్టాలంటే జన్మించాలా? ఒక స్త్రీ ద్వారా స్వయం బహుడుగా ఆయనే పుట్టాడు. కాబట్టి క్రీస్తు జన్మించలేదు, ఆయన వచ్చాడు. చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? ఒప్పుకుంటారా? నా మాటకి ఏకీభవిస్తారా? నువ్వు చెప్పబ్బా, దేనికి ఏకీభవించు. ఇది నీకు అర్థమైతే ఏకీభవిస్తూ, అర్థం కాకపోతే ఒప్పుకో. నేను వచనాధారంగా చెప్తా. 10 వచనాలు ఉన్నాయి, చెప్తా, రాసుకో కావాలంటే. వచనాధారంలోనే మాట్లాడడం నా సొంత మాటలు. ఈ పరిశుద్ధ దేవుని ఆలయంలో చేసి చెప్పను. నా జ్ఞానం పనికిరాదు. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది భక్తులు చెప్పిన విషయాలు, అనేక లేఖనాలు, అనేక గ్రంథాలు చదివితే ఆ ఆత్మదేవుడు ఇచ్చిన జ్ఞానం కొద్దీ ప్రార్థనాపూర్వకంగా ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడేది అది తప్పు అని మీరు అనకూడదు. ఒకవేళ తప్పు అయితే ఏ విధంగా తప్పు తర్వాత చర్చించుకోండి. అది ఒప్పు అని మీరు ఒప్పుకుంటారు. దేవుని గ్రంథం ఒకే వచనం 10 రూపాయలు ఉంటుంది. తప్పటి ఉంటుంది. దేవుడు ఒకే వచనం ఎన్ని రూపాయలు ఉంటుంది? 10 అర్థాలు చెప్పొచ్చు. ఒక్కొక్క భక్తుడు 100 అర్థాలు కూడా చెప్తాడు ఆత్మ ద్వారా. స్వతహాగా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా, లోక జ్ఞానం ద్వారా కాదు. లోక జ్ఞానం ద్వారా చెప్పేవాడు కూడా ఉన్నారు. 10 నిమిషాలు ఇందానికి సొప్పుగా ఉండొచ్చేమో. మునకాయలు ఎంత బాగుంటుందమ్మా? ఎందుకు మునకాయ బాగుంటుంది చెప్పండి. ఆయమ్మా, మునకాయలు ఎందుకు బాగుంటుంది? హాస్యం మెయిన్ పెట్టగానే గుర్తుంటుంది మీకు. హాస్యమే గుర్తుంటుంది. నా చిన్నప్పుడు మా ఊళ్ళో నల్తాగా వాళ్ళని నాటకం వేశారు. ఆ నల్తాగలో ఆ పాట పాడుతూ ఉంటే మా నాన్నగారు అనేవాడు, అదేనైనా సాయంకాలం పూట వచ్చి నా మనసు మీద కొట్టుకొని ఆ నల్తాగలో ఆ పద్యం మాట్లాడేవాడు. సన్నగా ఉండేది గొంతు, గీయట పడేవాడు. ఆ నల్తాగలో ఆ పద్యం అంటే నాకు ఇష్టం కాబట్టి నేర్చుకున్నా. కానీ ఆ నల్తాగలో ఉండే హాస్యం ఇప్పటికి మర్చిపోవాలి. నేను పద్యం మర్చిపోయాను. అంటే నిరసొంపైన మాటలు చాలా బాగా గుర్తుంటాయి. పదమా ఏ మాటలు గుర్తుంటాయి? లోక సంబంధమైన భలే గుర్తుంటాయి. దేవుని వాక్యం గుర్తుండవు. అమ్మా నిజమేనా? ఎందుకు గుర్తుండదంటే నీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి గుర్తుండవు. ఆసక్తి కలిగి ఉంటే తప్పకుండా గుర్తుంటాయి. దైవాసక్తి కలిగి ఉండాలి. సరే, యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడో
జన్మించాడు. ఏకీభవించడం ఏకీభవించండి. ఎందుకు వచ్చాడు? ఒక్కటి ఫస్ట్ వచ్చిన ఇందాక చెప్పాను నేను, మానవులకు తన దర్శనము ఇవ్వడానికి ఫస్ట్ పాయింట్ అది. అసలు ఏమిటి, పాత నిబంధన గ్రంథంలో ఏ భక్తులు కూడా దేవుడు చూడాల. ఆయన వాక్కు ద్వారానే మాట్లాడాడు, ఆయన ఆకాశవాణిగా మాట్లాడాడు. క్రొత్త నిబంధన స్టార్ట్ అయినప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువును చూసిన వారందరూ ప్రభువును చూశారు. అల్లే చెప్పండి, బైబిల్లో ఉందన్నమాట. నన్ను చూసిన వాడు, మత్తయి సువార్తలో ఉంది చూడండి, నన్ను చూసిన వాడు ఎవరు కూడా తండ్రిని చూడలేడు, కానీ నన్ను చూసిన వాడు నేను తండ్రి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆ తండ్రి కుమారుడుగా లోకానికి వచ్చాడు. అదే చెప్పండి, ఆ కుమారుడు పరిశుద్ధాత్మగా ఇప్పుడు లోకంలో ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? త్రిత్వంలో ఏకత్వం అర్థమైంది అనుకుంటా. అనాది కాలంలో తండ్రి, కృపాయుగంలో కుమారుడు, ఈ యుగంలో పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఒకటే. చెప్పండి. మొట్టమొదటి ఎందుకు వచ్చాడమ్మా? ఆయన తను తాను కనపరుచుకోవడానికి వచ్చాడు. రెండవది, వారి పాపముల నుండి వారిని విడిపించుటకు క్రీస్తు యేసు లోకములో జన్మించెను, లేకపోతే లోకానికి వచ్చాను అని ఉందట. వారి పాపముల నుండి వారిని విడిపించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. హీఈస్ కమింగ్. ఆయన వచ్చాడు. పిల్లల దేవుడు వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రభువు చూశారంటే చెప్పుకున్నాం, అది తీసేయండి. ఆరోహణం అయిపోయిన తర్వాత మహిమ శరీరమైన ప్రభువును కూడా చూశారా లేదా? చప్పట్లు పడుతుంది. ఆ భాగ్యం ఎందుకు కలిగింది? ఎవరిచ్చారో? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చారు. నేను 3 ఆకాశములకు కొనుక్కోబడి నేను అక్కడ సింహాసనం పై ఉన్న ఆ దేవదేవుని చూచి తిని అని అంటాడు అపోస్తలుడు పౌలు గారు. ఒక మనుషుడు అంటాడు, ఆయనకే ఆయన చెప్పుకోడు. పద్మస్ దీపంలో యోహాన్ గారు ధవళ సింహాసనం పై ఉన్న ఆ తండ్రిని, ఆ గొర్రె పిల్లను, 24 మంది పెద్దలను, ఆ పరిశుద్ధ దేవదూతల ఆరాధనను చూచి ఏమైపోయాడా? మూర్చిల్లాడు. అంటే చూశాడు. ఈ భాగ్యం ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. మీకు కూడా భాగ్యం ఉంది. వాళ్ళే కాదు, బైబిల్ గ్రంథంలోనే కాదు, అనేక మంది భక్తులు దేవుని ముఖ దర్శనము చేశారు. నువ్వు ఎప్పుడైనా ప్రభు చూసావా? కలవనైనా ఆయన మహిమ స్వరూపిగా కనిపించాడా? ఆయన సిలువుదారిగా కనిపించాడా? ఆయన ఎప్పుడైనా నీకు దర్శనం ఇచ్చాడా? ఆయన దర్శన భాగ్యం నీకు కలిగిందా? కలిగిన వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కలవమా విషయం చెప్పడమ్మా. అది జ్ఞాపకం లేదు, చాలా మర్చిపోయినా. దాని కాడికి రా చెప్తాడు. ఏమా ఎవరి కాడికి రావాలా? రా. పరిశుద్ధాత్మ దేవుడే కదా దాన్ని జ్ఞానించేది. ఆత్మదేవుడి దగ్గరికి రా. నా ప్రభు ముఖ దర్శనాన్ని, నా ప్రభు మహిమను, నా ప్రభు యొక్క ఆ శిలువ దారిని, ఆ దర్శన వరాన్ని కూడా ప్రభు ఇస్తాడు. అది వరం, అది దట్ ఈస్ గిఫ్ట్.
గాడ్స్ గివెన్ గిఫ్ట్. దేవుడు ఇచ్చే వరం అది. ఆ వరం పొందాలని ఎందుకు ఆశపడడం? ఎందుకు ప్రార్థన చేయండి దేవుని దగ్గర? వరాలు ఉన్నాయి కదా, మేము పొందాలా? పరిశుద్ధాత్మ పొందిన బిడ్డలు వరాలు పొందుతారు, పరిశుద్ధాత్మ పొందని బిడ్డలు వరాలు పొందరు. నేను చెప్పే మాట కాదండి, బైబిల్ చెప్పే మాట. ఆత్మ ఫలములు ఫలిస్తేనే వరములు వస్తాయి. ఆత్మ ఫలించాలంటే ఆత్మ నీలో ఫలించాలమ్మా. ఇప్పుడు ఒక చెట్టు ఫలించాలంటే ఏం కావాలి? ముందు పండించాలి. చెట్టు ఫలాలు పండించాలి. ఏం చేయాలా? దాని ముందు భూమిలో వేయాలా. అది చిన్న మొక్కగా ఎదగాల, అది వృక్షం కావాలా. దానికి వయసు వచ్చిన తర్వాత అది ఫలాలు ఫలిస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ నీ హృదయంలో నాటబడాలా. పొందితేనే సరిపోదు, ఆత్మీయ ఫలాలు ఫలించలేవు. ఎప్పుడు ఫలం ఫలిస్తారు మౌనిక? ఎదగాలి. ఏం చేయాలి మౌని? అమ్మా పుట్టే ఏం చేయాలా? ఏం చేయాలా? ఆత్మీయ ఆ పరిశుద్ధాత్మ పొందితేనే సరిపోదు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. భాషలు మాట్లాడితేనే సరిపోదు, జాగ్రత్తగా వినండి. ఆత్మ ఫలములు ఫలించాలంటే ఎదగాలి. ఎదుగు మొదుగు లేకుండా ఆత్మ ఫలములు ఫలించవు. ఫలాల్లో కన్నిటి లేక మేటి అయిన ఫలం ఏదమ్మా? ఏదము ఎదురు మాత్రమా ఇంట్లో ఫలములన్నిటిలోకి మేటి ప్రేమే కదమ్మా. ప్రేమే కదా. ప్రేమను ఇచ్చిన ఫలం లేదు కదా. అయితే వాళ్ళు ప్రేమ ఎందుకు లేదు అని అంటలేదు మా వదినమ్మ. ఉందా? ఉందా ప్రేమ? ఏడుందా? లేనే లేదు. ప్రేమ అంటే ఒకే ఒక నిర్వచనం చెప్తా. శత్రువులను ప్రేమించేదే ప్రేమ. అది యేసయ్య ప్రేమ, అది అగాపే ప్రేమ. తప్పని నేను ప్రేమిస్తానయ్యా శత్రువులను మాత్రమే. స్తోత్రం. నాకు ఆ మనసు దేవుడు కొందరికి ఇచ్చాడు. దేవుడు నా కోపం అనేది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు నిరంతరం కొనసాగితే నువ్వు గుడికి రావడం కూడా వేస్టే, ప్రార్థన చేయడం కూడా వేస్టే, భాషలు మాట్లాడడం కూడా వేస్టే, పరిశుద్ధాత్మ పొందాన్ని చెప్పడం కూడా అదేమా వేస్ట్. క్రైస్తవుని చెప్పుకోవడం కూడా వేస్ట్. ప్రభు వాళ్ళలో చేయి కూడా వేయకూడదు నువ్వు. జాగ్రత్త. నీ సహోదరుని, నీ సహోదరుణ్ణి నీకు శత్రువు, నేను తిట్టిన వాడిని, నేను కొట్టిన వాడిని, నీపై అపనిందలు వేసిన వాడిని నువ్వు క్షమించకుండా మరి ప్రభుత్వంలో చేస్తావు. ఎలా చేస్తావు? ఆ మనసుంటే ఏం కాదు. నేను చాలా సీరియస్గా చెప్తున్నా. శాపాన్ని ముందు తెచ్చుకుంటాను. వాళ్ళు ఎవరైనా సరే ప్రభువులలో చేయడం అంటే ఆత్మ ఫలాలు ఫలించాలని. ప్రేమ ఫలిస్తే చాలు, మిగతా ఫలాలు ఎన్ని వస్తాయి. ఆత్మ ఫలాలు ఎన్నో వస్తుందా చెప్పండి. సంఖ్య ఆ 8 ఫలాలు ప్రేమలోనే వస్తాయి. ప్రేమ అని చెట్టు మొలిస్తే 8 రెమ్మలు, 8 కొమ్మలు వస్తాయి. ప్రేమ లేకుండా మరి ఏ ఫలము ఉందని చెప్పుకున్నా కూడా అది వేస్టే. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రేమమైన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన మానవీయులకు తను తాను కనపరుచుకోవడానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన! ఎంత మహిమాన్వితుడు! సృష్టికర్త అయిన దేవుడు దీనుడుగా ఎందుకు వచ్చాడు? నువ్వు దీనురాలు కాబట్టి, నువ్వు దీనత్వం కలిగి ఉంటావు కాబట్టి. ఇది మట్టి శరీరం కాబట్టి ఆయన మట్టి శరీరంలో లోపలి. అమ్మ యేసయ్య మహిమ శరీరం కాదు. మహిమ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినా కూడా ఆయనకి రక్త మాంసాలు ఉన్నాయా లేవా? శాంతమా?
ఆయన రక్తమే కదా మనకి ఈ మోక్షం ఇచ్చింది, ఈ రక్షణ ఇచ్చింది. ఆయన కాకలేదా? ఆయన నిద్ర రాదా? నిద్రపోతు మాత్రం కాదు నా యేసయ్య మీలాగా, నిద్రపోతు మాత్రం కాదు. రాత్రులు ఏం చేసేవాడు? ప్రార్థించేవాడు. పొగులు ఏం చేసేవాడు? మీరేం చేస్తారు? పొగులు దేవుడు మీకు ఇచ్చిన పని చేస్తాడు, బాగా నిద్రపోతాడు. వాడు బాగా తింటాం, గంటలో నిద్రపోతాం, అంతకంటే ఏం కావాలయ్యా? అదే జీవితం అంటే, అది జీవిత రహస్యమో అని చెప్పుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలు ఆ విధంగా చెప్పుకోకూడదు. అందుకంటాడు మెలుకువగలిగి మా బైబిల్ గ్రంథంలో ఉండే మాట చెప్పండి. మా మేలుకొని ఉంటే సరిపోదు, మళ్ళా దానికి ఫలితం ఉండాలి, ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలు చేయాలి ఒక రోజు ప్రార్థన? దశంభాగం వేయండి మా కాల టైంలో దశంభాగం వేయండి మా దేవునికి. మీ డబ్బుకు 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేయాలి. అది ఎప్పుడైనా చేయండి. దశంభాగం వేయండమ్మా, టైంలో దశంభాగం వేయండి దేవుడికి. అంతకంటే మించి చేసేవాడు దేవుడు. ఇప్పుడు దశంభాగం కాదు దేవుడికి కావాల్సింది. పాత నిబంధనలో దశంభాగం ఏమన్నా, క్రొత్త నిబంధనలో మీరు అభివృద్ధి పొందిన కొలది అంటే 10 కాకుండా ఎన్నింతలు ఇవ్వని, 100 అని ఇవ్వచ్చు, 50% అని ఇవ్వచ్చు, 75% అని ఇవ్వచ్చు, 100% కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. తప్పని వరకు దేవుని కోపం లేండి. ఎవరు ఇచ్చారయ్యా 100% అంటే? హనుమా విను, ఎవరిచ్చారంటే ఈ లోకాన్ని తెలియించి, శరీరాశలను తెలియించి, శరీర కోరికలు సమాధి చేసి, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవులు, ఈ శరీరము, ఈ సమస్తాన్ని సజీవ యాగంగా దేవుని కోసం సమర్పించుకొని బంధాలు, బాంధవ్యాలు, కుటుంబాలు అనేవి లేకుండా దేవుని కోసం బ్రతికే సేవలు ఉన్నారు చూడండి. చప్పట్లు దేవుని విషయంలో వాటితో మాకు చాలా సంబంధం ఉంది. మేము కలిగిపోయేవాడు. ఆ బ్రదర్ పేరు ఏంది? సువార్తరాజు బ్రదర్. ఆయన ముఖం వికారంగా ఉండేది. వాక్యం చెప్తే చక్కగా చెప్పేవాడు. దేవుని కోసము అక్కడ పోయిన సిస్టర్స్ ఎంత అందంగా ఉండేవాడు. యవ్వన ప్రాయంలోనే దేవుడికి సమర్పించుకున్నారు. మీకు సత్యం చెప్పనా? ఐజీ పాస్టర్కి అక్కకి మ్యారేజ్ ఎట్లయిందో చెప్పనా? మీకు తెలుసమ్మా? తెలుసా? చెప్తాను. అక్క గారి నాన్నగారు గారు ఏ గ్రేడ్ గారు సాల్మాన్ గారు అంటే ఆ రోజుల్లో ధనవంతుడు. డ్రైవర్, ఏ గ్రేడ్ డ్రైవర్. ఆ అక్క దేవుని కోసం సమర్పించుకొని సీపీఎంకి వెళ్ళిపోయింది. సీపీఎంకి వెళ్ళిపోయిన తర్వాత ఒక సెలవు, ఒక 10 రోజులు తల్లిదండ్రులు రావడానికి టైం ఇస్తారు. అంటే ఎక్కువ రోజులు వాళ్ళతో ఉంటారు, టైం ఇవ్వరు. కొత్తగా పోయిన వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులు కలవడానికి టైం ఇస్తారు. ఆ విధంగా సెలవు తీసుకొని వచ్చింది. అప్పుడే ఐజీ పాస్టర్ గారు నూతనంగా ప్రత్యక్షింగ్ పాస్టర్గా వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఎప్పుడు కన్నీటి ప్రార్థన చేసేదంట. వాళ్ళ తల్లిగారు ఎప్పటికీ బతుకున్నారు, పోయాడు. ఆయన చూడంగానే నా బిడ్డ ఈయన చేసుకుంటే సేవలో బాగా కొనసాగవచ్చు కదా, దేవుడు ఈయన కొనసాగిస్తాడు కదా అని ఆ చర్చికి తీసుకెళ్ళి మాస్టర్ గారిని మాట్లాడి మా శిలోని పెట్టుకొస్తున్న విషయంలో ఎక్కడ చెప్తున్నాడు మా మాస్టర్ గారు, ఎంత గొప్పగా చెప్తున్నాడు. అప్పుడు ఆయన అగ్నిలాగా ఉండేది, మ్యారేజ్ కూడా కాలేదు. అమ్మా దేవుని ఆత్మ ద్వారా చెప్తా ఉన్నా, నాకు ఇష్టమే నువ్వు ఆయన్ని వివాహం చేసుకుని వివాహం కోసం కాదు, శరీరాశి కోసం కాదు, దేవుని సేవ చేయాలనుకుంటే ఆయనతో కలిసి చేయమంటే
ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పి దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంది. సపోర్ట్ కొడుతుంది. అంత గొప్ప ప్రతిష్ఠ ఉందండి అక్కలో. చిన్న ప్రతిష్ఠ అక్కడ. మనకి దేవుడు కాదు ఆ ప్రతిష్ఠ మనకి లేదు. సరే, ఇచ్చిన జీవితం ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, భర్తలు ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి. ఇవ్వాల్సినంతైనా దేవుడికి ఇవ్వకుండా రాసి పెట్టుకుంటే ఎట్టుకుంటే ఉన్న దాంట్లో అయినా దేవుడికి ఆయనకి చెల్లించవలసిన స్థుతిని, చెల్లించవలసిన విధానాన్ని చెల్లించకుండా ఉంటే ఎలాగూ. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి. చప్పట్లు కొట్టు దేవుని మహిమపరచండి. ఆ మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన ఆ దేవదేవుని కృప, ఆయన వాత్సల్యం. నేను 25వ తేదీ నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తు జనన విధానం ఇట్లనగా అనేది చెప్తూ ఉన్నాను. ఎన్ని అంశాలు క్రీస్తు జనన విధానాన్ని గురించి తెలుసుకోవాలంటే ఎన్ని అంశాలు తెలుసుకుంటామని చెప్పాను చెప్పండి. ఎవరైనా ఎన్నో ఉంటే ప్రతిరోజు చెప్తున్నా మాట, ప్రారంభంలోనే చెప్తున్నా. 8, 10 అంశాలు. ఇంకొక 2 విషయాలు నిన్నాము. ఏంటనగా బాలుడైన యేసు గురించి తెలుసుకోవాలి. 2వది తల్లి అయిన మరియ గురించి తెలుసుకోవాలి. 3వది యేసేపు గారి గురించి తెలుసుకోవాలి. 4వది గొల్లల గురించి తెలుసుకోవాలి. 5వది జ్ఞానుల గురించి తెలుసుకోవాలి. 6వది పశువుల తొట్టి గురించి తెలుసుకోవాలి. 8వది బెత్లెహేము గురించి తెలుసుకోవాలి. 8వది చాలా ముఖ్య భూమికి ఇది, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలి. 9వది దేవుని దూతల గురించి. ఏ దూత? గబ్రియల్ దూత. అసలు గబ్రియల్ దూత పని విధానం ఏంటి? గబ్రియల్ దూత ఎక్కడుంటుంది? గబ్రియల్ దూతకు ఎందుకు దేవుడు ఆ పని అప్పించాడు అంటే కూడా ప్రత్యేకతుందండి. గబ్రియల్ దూతకు ఏ పని అప్పించడమా? యుద్ధం చేసేది. మరి దేవుని మాటను తన నోటితో చెప్పడం అనేది అదృష్టమా? యుద్ధం చేయడం అదృష్టమా? గబ్రియలుకున్న ఆశీర్వాదం మిఖాయిలుకి లేదు. గబ్రియల్ని ఎందుకు ఆ విధంగా ఎన్నుకున్నాడో నేను చెప్తాను, వినండి తర్వాత. చాలా ఇష్టం ఉంది. కాబట్టి దేవుని దూత గబ్రియల్ ఈ విధంగా ఆ 10 అంశాల గురించి విపులంగా తెలుసుకుంటేనే క్రీస్తు జనన విధానం గురించి తెలుసుకోవాలి. తప్పకుండా కూడా దేవుడు భయపడతాను. 25వ తేదీ నుండి ఈ రోజు వరకు బాలుడైన యేసయ్య గురించి చెప్తా ఉన్నా. 25 కూడా కాదు, సంవత్సరం రోజు చెప్పొచ్చు, కానీ నెల రోజుల్లో ముగించేద్దాం కొద్దిగా చెప్పి. 10 నిమిషాలే కదా, కానీ చాలా అమూల్యమైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వీలైతే రాసుకోండి, వినండి, ఆశీర్వాదం పొందండి. కాబట్టి ప్రియులారా చెప్పండి, చివరిగా ముగిస్తాను. మనకి రావాల్సిన కూడా వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చెప్పండి, స్వయంభూగా ఆయనే వచ్చాడు. ఎవరో తీసుకొస్తే రాలా అంటే జన్మించాలి ఆయన. అంటే ఎందుకు జన్మించాడంటే మనల్ని కలుసుకోవాలి కాబట్టి, నీకు ప్రభు ముఖదర్శనం ఇవ్వాలి కాబట్టి, నీకు ఆయన కనబడాలి కాబట్టి ఆయన మానవుడిగా పుట్టాడు. అదే చెప్పండి, తప్పని పడుతుంది ఆయన మహిమపరచండి. పురాణచిత్రంలో వచ్చే ఈ 4 వారాల్లో సమయం దొరికినప్పుడల్లా బైబిల్ స్టడీలో కూడా మీకు చెప్తున్నా. బుధవారం బైబిల్ స్టడీ, శుక్రవారం ఉపాసకుడిగా, ఉపాసం ఉన్నా లేకపోయినా రండి.
ఈ కార్యక్రమాలకు రండి. ఈ నెల రోజుల్లో క్రిస్మస్ గురించి చాలా అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు అన్ని ఆహారాన్ని వినండి. అనేక నూతన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. అలాంటి కృప నా దేవుడైన యేసయ్య మనకు దయచేయను గాక. వచ్చే వారంలో దీన్ని కొనసాగించుకుందాం. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచండి. ఈ వాక్యం నిమిత్తము ఆత్మలో ప్రేరణ కలిగిన వారు మాత్రం ప్రార్థన చేయండి. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తుతి 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 పరమదాసి నాయనా తండ్రి యేసయ్య, మీ బంగారు పాదాలు నాయనా తండ్రి, స్తుతులు స్తోత్రాలైనా తండ్రి యేసయ్య నాయనా.